నమస్కారం. మాఘపురాణం 23వ అధ్యాయంలోకి వచ్చాం. నిన్న పారిజాతపు పువ్వులు కోసుకెళ్తున్నటువంటి గుహ్యకుడు సత్యజిత్తు వేసినటువంటి విష్ణు పూజ నిర్మాల్యాన్ని తొక్కటం వల్ల అతని శక్తి కోల్పోయి భూలోకంలోనే ఉండిపోయాడు. అయితే తర్వాత ఏం జరిగిందో చూద్దాం, ఆ తర్వాత సంగతి. అయితే పారిజాత పుష్పాల కోసం వెళ్ళిన యక్షుడు ఇంకా తిరిగి రాపోవడానికి కారణం ఏమిటని ఆలోచించి ఇంద్రుడు విచారించాడు. ఆ పుష్పాల మీద ఉన్న ఇష్టంతో ఏం చేశాడు, తాను కూడా భూలోకానికి వెళ్ళాలనుకున్నాడు. వాడు రాకపోతే పోనీ నేను వెళ్దాం అనుకున్నాడు అనమాట. ఈ పారిజాత పుష్పాల కోసం కిందకి వస్తూ కొంతమంది దేవతలను కూడా తనతో పాటు తీసుకొచ్చాడు. అంటే ముఖ్యులని తన వెంట పెట్టుకొచ్చాడట. సువాసనలు విరజిమ్ముతున్న పారిజాత పుష్పాలను చూసి ఇంద్రుడు దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పాలని కోసేశారు. వృక్షంని స్వర్గాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ చెట్టు పూట పూట భూలోకంలోకి ఏమొస్తాం, దీన్ని పెకలించి తీసుకెళ్తే స్వర్గంలో పెట్టుకోకూడదు అని ఆలోచించారు. ఈ మహోత్సాహంలో ఏం చేశారు, శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని తమ పాదాలతో తొక్కి దాటారు. గుహ్యకుడు చేసిందే వీళ్ళు కూడా చేశారు. ఫలితంగా దివ్యశక్తుల్ని కోల్పోయారు, శక్తి విహీనులైపోయారు. ఇంద్రాదులు ఇంకా రాలేదని మరికొందరు దేవతలు వచ్చి వాళ్ళు కూడా పారిజాత వృక్షాన్ని పెకలించడానికి ప్రయత్నం చేసుకుని నిర్మాల్యాన్ని తొక్కడంతో వాళ్ళు కూడా శక్తిహీనులే అక్కడే ఉండిపోయారు. మర్నాడు ఉదయం సత్రాజిత్తు తన తోటను చూడడానికి వచ్చాడు. అక్కడ నిస్తేజులై నిలబడి ఉన్నటువంటి ఇంద్రాదుల్ని చూశాడు. వాళ్ళ పరిస్థితికి ఆశ్చర్యాన్ని విచారాన్ని పొందాడు. మొదట ఆశ్చర్యంగా ఉంది, తర్వాత కొంచెం విచారం కూడా వేసింది. వాళ్ళకి నమస్కరించాడు. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే చాలా గొప్పవాళ్ళు. దేవతలు అమోఘమైన వాళ్ళు, వాళ్ళకి మరణం లేదు, కోరిన కోరికలు తీర్చగలిగేవాళ్ళు. మనం చేసే యజ్ఞాలు హోమాలు పూజలు అన్నీ కూడా వాళ్లే స్వీకరించి మనకి పంచభూతాల తాలూకు వనరులన్నీ దేవతలే ఇస్తారు. అలాంటి వాళ్ళు ఇట్లా స్వల్పమైన ప్రయోజనానికి ఇట్టి అకార్యాన్ని ఎందుకు చేశారు, చేయకూడని పని ఎందుకు చేశారు? నాకు తెలియకుండా పువ్వులు దొంగతనంగా తీసుకెళ్ళిపోవాలనుకోవటం దోషం కదా. తెలిసి నాకు చెప్పి నన్ను అడిగి నాకు ఒక మాట చెప్తే నేను కాదంటానా? ఇది దొంగతనం కదా, మీరు చేయొచ్చా అన్నాడు. ఇంద్రాదులు సమాధానం చెప్పలేపారు, తలంచుకున్నారు. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేల మీద ఉన్న మాంసానికి ఆశపడి భూమి మీద వాలి అవమానాన్ని పొందినట్టుగా మేము కూడా పారిజాత పుష్పాల మీద ఆశపడి ధర్మాన్ని తప్పి దొంగిలించి ఇలాంటి స్థితిని పొందాము. ఇంకా మా పరిస్థితి ఏమిటో చెప్పమని అడిగారు. సత్యజిత్తుకి ఏం తెలుసు? అతను కేవలం దొంగను పట్టుకోవడానికి నిర్మాల్యాన్ని పెట్టాడు. దేవతలకు సమాధానం చెప్పగలిగే ప్రజ్ఞ ఉన్నవాడు కాదు. పైగా నేను మానవుణ్ణి అని భావించేవాడు. ఏమి చెప్పలేక తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు మొదలైన వాళ్ళు ఆహారం లేకుండా దుఃఖపడుతూ అక్కడ 11 రోజులు ఉండిపోయారట. వాళ్ళకి ఆ కాలంలో అమృతాహారం లేదు, కామధేను ఇచ్చే మధురమైన క్షీరం లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చేటువంటి పుష్టికరాలైన భక్ష్యభోజ్యాలు లేవు. మిక్కిలి దీనులుగా ఉన్నారట. సత్యజిత్తు కూడా వీళ్ళ దురవస్థకి చింతించాడు. చాలా విచారంగా ఉంది. తాను చల్లినటువంటి శ్రీహరి నిర్మాల్యాన్ని తొలగించాడు. తానేం చెయ్యాలో తెలియలేదు. ఏం చేయాలో తెలియక దేవతల దుస్థితి తన వల్ల ఏర్పడింది అవటము, అది ఎలా తొలుగుతుందో అతనికి అర్థం కాలేదు. ఏదో అన్నాడు, పువ్వులు కోసుకెళ్తారా, ఇట్లా దొంగతనం చేస్తారా అండి మీరు అన్నాడు. తర్వాత ఏం చేయాలి, వీళ్ళని వెనక్కి పంపద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళని. ఆ తోటలో నిరాహారులుగా ఎలా ఉంటారు దేవతలు? వాళ్ళకి ఆహారం మనుషులు తినేవి, వాళ్ళు తినరు. వాళ్ళ ఆహారం వేరు కదా. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి? అతనికి ఏం చేయాలో తెలియక ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ అశరణ్య శరణ్యుడైన శ్రీహరిని ప్రార్థిస్తూ తాను భార్య కూడా నిరాహారంగా ఉండిపోయారు. 11 రోజులు దేవతలుంటే ఆ 11 రోజులు నిరాహారంగా ఇతను భార్య సత్యజిత్తు అతని భార్య ఆహారం లేకుండానే విష్ణు పూజ చేసుకునేవాళ్ళు. ఈ పువ్వుల చెట్లకి కొంచెం సేవ చేసుకునేవాళ్ళు అనమాట. ఈ విధంగా 11 దినాలు నిరాహారుడుగా ఉండగా త్రిలోక సంచారి అయిన నారదుడు ఆకాశంలో తిరుగుతూ దేవతల దురవస్థని గమనించాడు. వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తే ఈ దురవస్థ పోతుందో ఆయనకు కూడా తెలియలే. తిన్నగా ఏం చేశాడు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. నమస్కరించి బోళ్ళంతా స్తుతి చేసి ప్రార్థించాడు. ఈ స్తుతిని విన్నటువంటి సర్వజ్ఞుడైన శ్రీహరి ఏమీ తెలియని వాళ్ళగా, నారదా, ఇప్పుడు ఎందుకు ఈ స్తుతి ఎందుకు, ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? ఊరికే నారాయణ నారాయణ అనుకుంటే ఇంతగా స్తుతించావు, నీకేం కావాలో చెప్పు. నీకు ఏం చేస్తే సుఖం అవుతుందో అది ఎలాంటిదైనా సరే, దేవాసురులు సాధింపజాలందైనా సరే నీకు సమకూర్చి పెడతాను నేను అని అడిగేసరికి నారదుడు తలవంచుకుని ఇంద్రాదులు ఒక చెడు పని చేసి భూలోకంలో చిక్కుబడిపోయారు. భూమి మీద పారిజాత వృక్షం అని ఒక చెట్టు ఉంది. దాని పువ్వుల సౌందర్య సువాసనలకు విస్మితులయ్యి దాని మీద ఇష్టపడ్డారు వాళ్ళు. ఆ పువ్వుల్ని ప్రతిదినము దొంగిలించారు.
ఆ పువ్వుల కోసం మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సరస స్త్రీలను కోరికలు తీర్చుట కోసం ఈ ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ వృక్షం దగ్గర ఎలా ఉన్నాడంటే అగ్ని సమీపంలో రెక్కలు కాలిపోయి పడిపోయినటువంటి మిడతలాగా దేవతాగణంతో ఆ పారిజాత వృక్షం పాదాల దగ్గర పడున్నాడు అని చెప్పాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినాల నుంచి నిరాహారులై దీనంగా ఈ భూలోకంలో పారిజాత వృక్షపు తోటలో ఉండిపోయారు. భగవాన్ నీవు ఇప్పుడు వాళ్ళని దయించి రక్షించాలి అని కోరుకునేసరికల్లా అప్పుడు నారదుడి మాటలు విన్నటువంటి శ్రీహరి ఏమన్నారంటే, అమృత కలశం నుంచి తొణికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షంగాను తులసిగాను పరిణమించాయి. ఆ సత్యజిత్ అనేవాడు ఆ మొక్కల్ని రక్షించాడు. తర్వాత అవి మనోహరమైన ఒక పువ్వుల తోటలాగా అయింది. అది పెద్ద చెట్లు చాలా పెద్దవైపోయినాయి. వాటి నుంచి బోల్డ్ పువ్వులు పూసేవి. అది పెద్ద తోటగా మారింది. అయితే అతను ఏం చేశాడు, ఆ పువ్వుల్ని దళాలని అమ్మేవాడు. దేవాలయాలకి అమ్మి ఆ డబ్బుతోటి ఏం చేసేవాడు, దరిద్రుల్ని ఆర్తుల్ని పోషించి తర్వాత కుటుంబాన్ని పోషించుకున్నాడు. నన్ను పూజిస్తున్నాడు. అలాంటి ఉత్తముడికి దీనులకు ఆధారమైనటువంటి అంటే జీవనాధారమైన పుష్ప సంపదని త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు నిత్యము తన సంతోషం కోసం అపహరించాడు. వాడి దగ్గర లేక కాదు, సరదాకి సంతోషానికి అపహరించాడు. చివరికి ఆ దీనుడైన సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యాన్ని పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడైన ఇంద్రుడు నిర్మాల్యాన్ని కూడా దాటాడు, తొక్కాడు. ఇన్ని దోషాల చేత ఇంద్రుడు అతని అనుచరులు శక్తిహీనలే తోటలో పడున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యాన్ని తెలిసి కానీ తెలియక కానీ దాటినా తొక్కినా ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. అందుకని మన పూజ చేసిన పువ్వులు ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా చెట్టు మొదట్లోనో ప్రవాహంలోనో పెట్టాలి, ఉంచాలి అని చెప్తారండి. పారేయటం కాదు, ఉంచటం. నిర్మాల్యాన్ని చెట్టు కింద ఉంచాలి. కాస్త చిన్నగా తవ్వి మట్టిలో కలిపేసినా పర్వాలేదు, మట్టిలో కలిసిపోతుంది. అలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే ఉత్తముడైన సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యానికి బాధపడుతూ ఏం చేయాలో తెలియక తను భార్య నిరాహారంగా 10 రోజుల నుంచి నన్ను అర్చిస్తున్నారు. ఇప్పుడు ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినాలు దేవతలు అమృతపానం లేక నిరాహారులయ్యారు. సత్యజిత్తు తను కూడా భార్యతో పాటు వాళ్ళని చూసి అయ్యో వీళ్ళకి తిండి లేదని తను నిరాహారంగానే ఉన్నాడు. దేవతల పుష్టి కోసం అంటే పాపం వాళ్ళు ఆహారం లేకుండా ఉన్నారు, వాళ్ళని హాయిగా ఉంచమని నన్ను ప్రార్థిస్తున్నాడు ప్రతిరోజు. ఇవాళ 11వ రోజు అంటే నేడేకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసం ఉండి నా అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ జాగరణం చేస్తే గనక నేను ప్రసన్నుడనై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు ఎవరైనాను ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికి నీ కోరిన దానిని ఇచ్చెదను అని విష్ణువు సమాధానంగా చెప్పాను. నారదుడు కూడా ఏం మాట్లాడాలో తెలియక తన దారిని తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవతల తాలూకు ఈ ప్రస్తుతం వాళ్ళున్న కష్ట పరిస్థితి ఏ విధంగా దాటిందో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. నమస్కారం.